హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వీరా చెరుకూరి. నేను అమెజాన్లో ఒక బ్యాక్ ప్యాక్ అయితే ఆర్డర్ చేశాను. అది నాకు డెలివరీ వచ్చేసి 5 days అవుతుంది. ఇప్పటివరకు దాన్ని నేనైతే అన్బాక్సింగ్ చేయలేదు, టైం లేక. ఇవాళ నేను దాన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, బ్యాగ్ నేమ్ సిఎఫ్ బ్యాక్ ప్యాక్. బ్యాగ్కి డ్యామేజ్ కాకుండా ఉండాలనేసి మనకి కాటన్ బ్యాగ్స్లో కూడా ప్యాక్ చేసి పెట్టారు. పక్కన వాడేది ఫ్రెండ్స్, ఇది మన బ్యాగ్ కనిపిస్తున్నా. బ్యాగ్ క్వాలిటీ కానీ జిప్పులు కానీ చాలా క్వాలిటీ ఉన్నాయి. బ్యాగ్ చూడడానికి ఇలా 2 కలర్స్లో అయితే మనకుంది, బ్లాక్ అండ్ గ్రే. నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను ఇదే కలర్ ఆర్డర్ చేశాను. బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 3000, కానీ మనకి బిల్లో మాత్రం 3600 అయితే ఉంది. నాకు అరౌండ్ 3000 అయితే బ్యాగ్ అయితే పడింది. దీని వెయిట్ వచ్చేసి 930 grams, అంటే 1 kg కంటే తక్కువే ఉంటుంది. బ్యాగ్ మనకు చూడడానికి 2 లేయర్స్లో అయితే ఉంది. లేయర్ 1, ఇంకా ఇక్కడ బ్యాక్ లేయర్ 2 ఉంది. ఇది దానిపైన ఉన్నది జిప్లో చూసుకుంటే మనకి డాక్యుమెంట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, వాలెట్స్ పెట్టుకోవడానికి అయితే ఇలా అయితే ఇచ్చారు. జిప్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లేయర్ 1 ఓపెన్ చేస్తే మనం లేయర్ 1లో అయితే ఇలా ఉంది. ఇందులో పర్స్ పెట్టుకోవడానికి కానీ, పవర్ బ్యాంక్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా అయితే ఉంది. ఇందులో పెన్ పెట్టుకోవడానికి ఉంది. ఇంకా మన కీస్ ఉన్నాయి కదా, ఇందులో కీస్ కూడా ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇలా కీస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో ఉన్న జిప్ ఓపెన్ చేస్తే మనకి USB కేబుల్ అయితే ఇచ్చారు మనకి. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన పవర్ బ్యాంక్ ఉంది కదా, పవర్ బ్యాంక్ మనం దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసి, ఇక్కడ బయట USB పోర్ట్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి. దీనికి మన ఫోన్ కేబుల్ అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే, ఫోన్ మనకి ఛార్జ్ అయితే అవుతుంది. మనం బై వాకబుల్ వెళ్తున్నప్పుడు కూడా ఇలా ఛార్జ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. దీన్ని పక్కన పెట్టేస్తే లేయర్ 2 ఓపెన్ చేస్తే మనకి 360 degreesలో ఇదైతే ఓపెన్ అవుతుంది. చూసారు కదా గైస్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, ఇందులో ఇది ఇంకా బుక్స్ ఏమైనా పెట్టుకోవడానికి 2 layers లాగా మనకి ఇచ్చారు. ఇక్కడ బ్యాగ్ చూసుకుంటే మాత్రం చాలా ల్యాప్టాప్కి ఏమైనా కాకుండా ఉండడానికి స్పాంజ్ లాగా చాలా సేఫ్టీగా అయితే ఇచ్చారు. ఒకవేళ బ్యాగ్ కింద పడిపోయినా కానీ ల్యాప్టాప్కి అయితే డ్యామేజ్ కాకుండా ఇచ్చారు మనకి. ఇంకా ఇందులో చూస్తే మాత్రం మనం చాలా లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఏమన్నా మనీ పెట్టుకోవడానికి కానీ, ఇంకా డాక్యుమెంట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి కానీ ఇలా లోపల ఒక లేయర్ అయితే ఇచ్చారు.
ఇంకా ఎక్స్ట్రా మనకి షూ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా లేయర్ అయితే ఇచ్చారు. మనం షూ ఇందులో పెట్టేసుకోవచ్చు. కావాలంటే దీన్ని ఓపెన్ ఇలా బయటికి తీసి కూడా మీకు చూపిస్తున్నాను. కావాలంటే దీన్ని రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. సెకండ్ లేయర్లో చూసినట్టయితే ఇంకా ఎక్స్ట్రా మనకు 2 పాకెట్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనం వాలెట్స్ కానీ ఇంకా వేరే మనీ కానీ ఏవైనా క్యారీ చేయొచ్చు ఇందులో. ఇది ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా, షూ పెట్టుకోవడానికి సపరేట్ లేయర్ లాగా ఇది మనకి ఇచ్చారు. చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే బ్యాక్ అయితే మనకి స్వెట్ పట్టకుండా ఇలా స్పాంజ్ టైప్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి ఎయిర్ అనేది మనకు బ్యాక్ అయితే ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఇందులో చూసుకున్నట్టయితే మనం ఇంకా ఇందులో చిన్న పాకెట్ టైప్ అయితే ఇచ్చారు. ఇందులో మనం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా మనం బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈజీగా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లా తీసుకొని సాంగ్స్ వినవచ్చు. సో చూసారుగా గాయ్స్ ఇందులో ఉన్న స్పెషాలిటీస్. దీని మీద మనకు వాటర్ పడ్డా కానీ ఏం కాదు, ఇది వాటర్ రెసిస్టెంట్ లాగా మనకు పనిచేస్తుంది. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఇదైతే మనకి బెస్ట్ కవర్ అయితే ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ పడ్డా కానీ ఎలా కారిపోతుంది. ఇలా దులిపేస్తే వాటర్ అన్నీ పోతాయి. ఈ బ్యాగ్ కనుక మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాగ్ అయితే కొనుక్కోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.